హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈరోజు రవ్వతో కేక్ చూపించబోతున్నానండి. బాగా టేస్టీగా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు పాలు, హాఫ్ కప్పు నూనె అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు చక్కెర, 2 ఇలాచీలు వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఆ బౌల్లో వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. తర్వాత 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానడం ఎందుకంటే కొంచెం స్పాంజీగా రావడానికి 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ అండి కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. టెక్స్చర్ అయితే ఇలా ఉండాలండి. ఇలా చూపించే విధంగా ఇలా ఉండాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మైదా కూడా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ మాడకుండా ఉండడానికి స్ప్రెడ్ చేసుకోవాలి బౌల్ అంతా. తర్వాత కేక్ బ్యాటర్ దాంట్లో వేసుకొని బాగా ట్యాప్ చేసుకోవాలండి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి కాబట్టి అలా 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి 10 నిమిషాలు. ఆ తర్వాత ఈ బ్యాటర్ని కుక్కర్లో పెట్టి క్యాప్ పెట్టేసుకోవాలి. వాచర్ ఉండొద్దండి కుక్కర్ క్యాప్కి. ఆ తర్వాత ఒక 45 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత రెడీ అయ్యే తర్వాత చూడండి, చూపిస్తున్నాను. స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. స్పాంజీగా టేస్టీగా బాగుందండి. చూడండి, మాడకుండా ఎంత చాలా బాగా వచ్చింది. చూడండి, స్పాంజీగా చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.